హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా చిన్నోడు బర్త్డే అండి. ఇది సెకండ్ బర్త్డే అది. సో మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ మా ఇంటికి వెళ్ళిపోదామని ఆ రోజు ప్లాన్ అయితే ఉంది. సో ఇగోండి ఇలా అయితే మేము మార్నింగ్ లేవగానే చిన్నోడికి ఇలాగ రెడీ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు తీసిన డ్రెస్ అయితే వేసాము. సో టెంపుల్కి అయితే వచ్చామండి. సో అక్కడ రాముల వారి గుడి ఉంటుంది. సో అక్కడికి మేము వచ్చాము. అండ్ ఊర్లో ఇంకొక 2 గుళ్ళు ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, ఇంకా దేవానంద స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ శివాలయం కూడా మేము రెడీ అయ్యామండి వెళ్ళడానికి. మా డాడీ మాకు శివాలయంకి తీసుకొని వెళ్ళారు. సో ఆ రోజు అయితే ఫుల్గా టెంపుల్స్ అన్నీ తిరిగామండి. సో ఇదైతే టెంపుల్ శివాలయంకి వెళ్తామని చెప్పాను కదా. సో ఇదైతే శివాలయంకి వెళ్ళేటప్పుడు సో చుట్టూ పచ్చని పొలాలండి, బాగుంటుంది. ఏదైనా పల్లెటూరు అందాలే వేరు కదా. సో శివాలయంకి అయితే వచ్చాము. మేమైతే అర్చన చేయించుకున్నాము. తర్వాత మా చిన్నోడైతే ఇగోండి ఇక్కడ ఇలా మొక్కుకుంటున్నాడు. మనం ఎలా చెప్తేనే అలానే చేస్తాడండి. చాలా క్యూట్గా చేస్తాడు అన్నీని. సో చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేసాడు. అండ్ ఫాస్ట్గా వచ్చేసి ఇంకా ఇంటికి అండ్ కేక్ కూడా ఇలా చిన్నది సెలబ్రేషన్ నార్మల్గా చిన్నగా చేసేసాం. ఎందుకంటే చిన్న సిచ్యువేషన్ అయితే అయ్యిందండి. సో నార్మల్గానే చేసేసాము. ఇలా సెలబ్రేట్ చేసుకున్న వెంటనే మేము రెడీ అయిపోయి ఇంకా రిటర్న్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. సో మళ్ళీ ఇక్కడ మేము ఇగోండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో హ్యాపీగా అయిపోయిందండి మా చిన్నోడు బర్త్డే. అండ్ మీరందరూ విష్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. వాడికి మీరందరూ బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. comment